హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయాన్షి వ్లాగ్స్. ఈరోజు నేను మినపగారెలు చేయబోతున్నాను ఫ్రెండ్స్. సింపుల్ అండ్ ఈజీ టిప్స్ తోటి చెప్తున్నాను ఫ్రెండ్స్. వినండి, వీడియోని కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక 2 గ్లాసుల మినపప్పు నానబెట్టిండి 8 అవర్స్ నానబెట్టుకొని ఇట్లా వట్టి పెట్టుకోండి. టేస్టీగా ఉండడానికి ఇట్లా 4 గ్రీన్ చిల్లీస్ తీసుకోండి ఫ్రెండ్స్. అట్లనే ఒక ఆనియన్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ తరిగి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి కొంచెం తగినంత జీలకర్ర, ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఈ ఆనియన్స్, అండ్ లైట్గా గ్రీన్ చిల్లీస్ వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేయండి ఫ్రెండ్స్. ఇలా మనం వేసుకున్న ఆనియన్, మిర్చి, జీరా ఇవన్నీ కలుపుకొని మిక్స్ చేసుకొని ఇట్లా కలుపుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇట్లా ఆయిల్ పోసుకొని వేడి చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ వేడెక్కినాక ఇప్పుడు మనం మినపగారెలు వేయడం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చాలామందికి ఇట్లా చేయితోటి వేయరాదు. మీకు ఒక టిప్ చెప్తా. వడ మేకర్ ఉంటుంది, దాంతో కూడా చాలామంది వేసుకుంటారు. వడ మేకర్ లేని వాళ్ళకు ఇది ఒక టిప్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం లైట్గా ఈ కటవరకి ఆయిల్ పూసుకోండి. ఇప్పుడు దీన్ని ఈ పిండిని ఇట్లా వేసుకొని ఇట్లా హోల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఆయిల్లో వేసుకోండి. చూడండి ఎట్లా వచ్చిందో. అలానే అన్నీ యూజ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అన్నీ ఇప్పట్లాగా కట్వారతోటే ఆయిల్ వేసుకొని పిండి దాని మీద కలిపి పెట్టుకొని ఆయిల్ ఇట్లా వేయండి. అన్ని ఇట్లనే వస్తాయి ఫ్రెండ్స్, సేమ్ హోటల్ స్టైల్లోనే. చూడండి ఫ్రెండ్స్, హోటల్లోనే ఎంత బాగా వచ్చినాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.